ట్రెండింగ్లో ఉండే ప్లాస్టర్ లైటింగ్ అండి ఐడియాస్. చూడండి, మేము ఒకసారి అయితే ట్రై చేసినాం, చాలా బాగా వచ్చింది. మనం వెడల్పాటి ప్లాస్టర్ ఉంటుంది కదా, ఆ ప్లాస్టర్ని తీసుకొని అదే ప్లాస్టర్కు కింది వైపున మంచిగా ప్లాస్టర్ తోటి అతికించి దానిపైన ఇప్పుడు నేను చూపించిన స్కెచ్లతోటి మనకి ఇష్టమొచ్చిన కలర్స్ ఏవైనా అట్లా ఒక హాఫ్ ఇంచ్ తేడాతోటి ఇట్లా గీసుకున్నాం అనుకోండి, పైన ప్లాస్టర్ పైన వేసి మనం వేరే సెల్ తోటి లైట్ ఆన్ చేసి ఆ లైట్ పైన సెల్ లైట్ పైన ఇప్పుడు మనం గీసిన ప్లాస్టర్ని ఇట్లా నేను చూపించిన విధంగా ప్లాస్టర్ పెట్టినాం అనుకోండి, సర్కిల్ షేప్ వస్తుంది. వేరే అది చీకట్లా లైట్ ఆఫ్ చేసి ఆ గోడ పైన ఆ సెల్ లైట్లా ఇప్పుడు మనం గీసిన ప్లాస్టర్ మీద గీసింది అది పెట్టినామనుకో అట్లా లైటింగ్ అనేది మంచిగా వస్తుందండి. మనం ఇట్లా సైడ్కి పట్టుకుంటే రౌండ్ షేప్లో వస్తుంది. సెల్ కింద పెట్టి లైటింగ్ పైన ప్లాస్టర్ పెడితే ఆ గోడకు దగ్గర చీకట్లో పెట్టినామనుకోండి, ఆ లైటింగ్ ఫోకస్ అనేది మనం ఏ కలర్ స్కెచ్లతోటి వాటిపైన గీసినామో అదే కలర్ లైటింగ్ గోడ పైన మంచిగా పడుతుందండి. కానీ నేను మధ్యాహ్నం చేసిన అది నైటు లైట్లు ఆఫ్ చేసి ఇది మనం ఎక్స్పెరిమెంట్ చేసినాం అనుకో సూపర్ వస్తుందండి. ఇంకా లైటింగ్ వచ్చేసి ఇంకా మంచిగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి, సూపర్ వచ్చింది. తప్పకుండా చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. చూడండి, ఎవ్వరు కానీ ట్రై చేయండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఇదే ఉన్నది. ఓకేనండి, నాకైతే మేము ట్రై చేసినాం, ఫుల్ హ్యాపీ అండి. మస్తు వచ్చింది లైటింగ్. లైక్, సబ్స్క్రైబ్ ప్లీజ్.